హాయ్ అండి. నమస్తే. పూర్ణిమ పెమ్మరాజు రచించిన 'బాధ్యతలు హక్కు' అనే కథ విందాము. కూతురన్నా కొడుకన్నా ఒకటే, తేడా ఏం లేదు అనడం మాటల వరకే. మనస్ఫూర్తిగా ఎంతమంది అలా భావిస్తారన్నది గ్యారంటీ లేదు. కృతి గొంతు విని కాఫీ పట్టుకెళ్తున్న వసంత గుమ్మం దగ్గరే ఆగిపోయింది. నువ్వు అయితే అలా అనుకోనక్కర్లేదు. మీ ఇంట్లో నిన్నెలా చూస్తారో మేం చూస్తూనే ఉన్నాంగా. మన చిన్నప్పటి నుంచి మీ తమ్ముడికి నీకు మధ్య ఎప్పుడు ఏ డిఫరెన్స్ లేదుగా. కృతి ఫ్రెండ్ రేష్మ అంది. మిగిలిన వాళ్ళంతా నవ్వుతూ తలూపారు. నేను అలానే అనుకున్నా. మా ఇంట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడా లేదు అనే అనుకున్నా. కానీ పెళ్ళయ్యాక తెలుస్తుంది, ఆడపిల్ల అంటే ఎంతైనా పరాయిదే అన్న ఫీలింగ్ మా పేరెంట్స్ కి ఉందని. కొంచెం బాధగా వినిపిస్తున్న కృతి మాటలకి స్థాణువులాగా నిలబడిపోయింది వసంత. ఏంటమ్మా ఇక్కడే ఉండిపోయారు? పనిపిల్ల యాదమ్మ పిలుపుకి తేరుకుని చూసింది వసంత. కృతి ఫ్రెండ్స్ వచ్చారు, ఇవి ఇచ్చేయి వాళ్ళకి, నాకు పనుంది. ట్రే యాదమ్మకి ఇచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది. షాకింగ్ గా ఉంది వసంతకి. తన చెవుల్ని తానే నమ్మలేకపోతుంది. నిజంగా కృతేనా అలా అన్నది? తను సరిగ్గానే విన్నదా? ఏం తేడా కనిపించింది కృతికి? అలాంటి తేడా ఏది కృతికి అనిపించకూడదని పుట్టినప్పటి నుంచి తనని ప్రిన్సెస్ లాగా చూసుకుంటూ వచ్చాం కదా. అయినా ఎందుకలా అనిపిస్తుంది? వసంతకి గతమంతా గుర్తుకొస్తుంది. అమ్మా, నేను అక్క కూడా బస్సు ఎక్కి కాన్వెంట్కి వెళ్తాం అన్నయ్యలతో పాటు. స్కూల్ యూనిఫామ్ వేసుకుని షూస్ వేసుకుంటున్న అన్నల్ని చూసి ఆశగా అడిగింది 8 ఏళ్ల వసంత. ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా కాన్వెంట్లకు పంపాలంటే మాటలా తల్లి? వాళ్ళిద్దరికీ ఫీజు కట్టేసరికే మాకు దేముళ్లు కనపడుతున్నారు. అక్క చూడు, చక్కగా ఏం మాట్లాడకుండా వెళ్తుంది కదా గవర్నమెంట్ బళ్ళోకి. అయినా చదువుకోవడానికి ఏ బడి అయితే ఏమిటి? విసుక్కుంది అమ్మ. అయితే అన్నలిద్దరినీ కూడా మాతో మా బడికే పంపు, చదువుకోవడానికి ఏదైతే ఏం అన్నావుగా, ఉక్రోషంగా అంది వసంత. వాళ్లతో మీకు పోలికేమిటే? వాళ్ళు మగపిల్లలు, చదువుకుని ఉద్యోగాలు చేయాలి. మీరేం చేస్తారు? ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళెళ్ళాలా? త్వరగా అన్నాలు తిని బయలుదేరండి. లలిత, కంచాలు పెట్టు, పెద్ద కూతుర్ని పురమాయించింది వసంత వాళ్ళమ్మ. నాకు వేడి అన్నం కావాలి, ఈ చద్దన్నం మజ్జిగ వద్దు మొరాయించింది వసంత. దీనితో పెద్ద తలనొప్పి అయిపోతుంది. అన్నిటికీ మగపిల్లలతో పోటీ. నోరు మూసుకుని తిను, లేకపోతే మానే. నేను మీ అమ్మలాగా సాగదీస్తూ కూర్చోను. లలిత, అన్నలకి ఈ వేడి అన్నం పెట్టి పెరుగు వెయ్యి. మీ ఇద్దరు ఈ చద్దన్నం తిని బయలుదేరండి. నానమ్మ అరుపుకి కిక్కురుమనకుండా కంచం దగ్గర కూర్చుంది వసంత. అప్పుడే పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావక్క? ఇంకా చదివే పూర్తి కాకుండా? నిశ్చితార్థానికి రెడీ అవుతున్న లలితని చూస్తూ అడిగింది వసంత. మంచి సంబంధం చేసుకోమన్నారుగా, ఇంకెందుకు ఇప్పుడు ఈ ఆలోచనలు? నిర్లిప్తంగా అంది లలిత. చెప్పొచ్చుగా అక్క, ఎంత మంచి మార్కులు వచ్చాయి నీకు. అన్నయ్య ఇంటర్ తప్పినా మళ్ళీ నానా తంటాలు పడి ఇంజనీరింగ్ లో చేర్చారు. నీకు చాలా మంచి మార్కులు వచ్చాయి, సీటు వస్తుంది మంచి కాలేజీలో. గట్టిగా అడుగు, ఆవేశంగా అంటున్న 14 ఏళ్ల వసంతని జాలిగా చూసింది లలిత. పిచ్చిదానా, అడిగి లేదనిపించుకోవటం తప్ప చిన్నప్పటి నుంచి ఏదన్నా కోరుకున్నది దొరికిందా మనకి? ఆడపిల్ల అంటే బరువు, వీలైనంత ఈజీగా దించుకోవాలి అనుకుంటారు తల్లిదండ్రులు. ఆడపిల్ల పుట్టినప్పుడే పరాయిది అని ముద్ర వేసేస్తారు. చూస్తూనే ఉన్నావుగా చిన్నప్పటి నుంచి. తినే తిండి దగ్గర నుంచి మనకి అన్నయ్యలకి మధ్య తేడా. వాళ్ళ దృష్టిలో మనకి పెళ్లి చేసి పంపిస్తే ఏడాదికి ఒకసారి వచ్చిపోయే చుట్టాలం మాత్రమే మనం. అనవసరంగా గొడవ ఎందుకు? మనం పరాయి ఎలా అవుతాం అక్క? ఈ ఇల్లు మనది కూడా కదా. ఎలా అవుతుంది వసంత? అమ్మా వాళ్ళ దృష్టిలో మనం వేరే ఇంటి వాళ్ళం. వాళ్ళని తప్పు పట్టక్కర్లేదు. లోక రీతి ఇది. అమ్మాయి అంటేనే ఆడపిల్ల, కానీ ఇక్కడ పిల్ల కాదు అని నానమ్మ ఎన్నిసార్లు అంది? నువ్వు విన్నావుగా. వాళ్ళ ఆలోచన అది. ఎందుకు గొడవ పెట్టుకుని మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టడం? నేను అలా ఒప్పుకోను, ఉక్రోషంగా అంటున్న వసంతను చూసి నవ్వొచ్చింది లలితకి. సరే, ఒప్పుకోకు. రేపు నీకు పెళ్ళై పిల్లలు పుట్టాక నువ్వన్నట్టే పెంచి చూపించు. సరదాగానే లలిత అన్న ఆ మాటలు ముద్రపడిపోయాయి వసంత మనసులో. నీకేదన్నా గిఫ్ట్ ఇవ్వాలని ఉంది, ఏమివ్వాలో తెలియట్లేదు
అందుకే నిన్నే అడిగేస్తున్నా, నీకేమి ఇవ్వమంటావు? 9వ నెల గర్భంతో భారంగా కనిపిస్తున్న వసంతని ప్రేమగా చూస్తూ అడిగాడు రమేష్. నాకా? నాకేం కావాలండి? అడగకుండానే అన్నీ అమర్చే భర్త, అర్థం చేసుకునే అత్తగారిల్లు రెండూ దేవుడే ఇచ్చాడు. అయినా సడన్ గా గిఫ్ట్ ఇవ్వాలనే కోరికేమిటి? నవ్వుతూ అడిగింది భర్తని వసంత. నువ్వు నాకు ఎంత అమూల్యమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? నేనేమి ఇచ్చినా దాని ముందు తక్కువే. అయినా సరే ఏదన్నా ఇవ్వాలి అనిపిస్తుంది. ప్లీజ్, ఏం కావాలో చెప్పవా? గడ్డం పట్టుకుని బతిమాలుతున్నాడు రమేష్. అయితే నాకు మాట కావాలి, ఇస్తారా? చెప్పు, ఏం కావాలో. పుట్టేది ఎవరో తెలియదు కానీ అమ్మాయి పుడితే తనని ఏ రకంగానూ తక్కువగా చూడనని మాటివ్వండి. తనకి అన్నిటిలో అన్ని రకాలుగా సమాన హక్కు ఉండాలి. ఎప్పుడూ తన మీద వివక్ష చూపించకూడదు. అలా అని మాట ఇవ్వండి. చెయ్యి జాపింది వసంత. ఏయ్, ఏంటిది వసు? అసలు ఎందుకు అలా చేస్తాం? నువ్వు ప్రత్యేకించి అడిగి మాట తీసుకోవాలా? మనకి అమ్మాయి పుడితే అంతకన్నా కావలసింది ఏముంది? మేము ముగ్గురము మగపిల్లలమే. అన్నయ్యలిద్దరికీ మళ్లీ మగపిల్లలే. చిరాకెత్తిపోయి ఉన్నాం. మనకి అమ్మాయి పుడితే తనే ప్రిన్సెస్ ఆఫ్ ద హౌస్. తనకే ఫస్ట్ హక్కులన్నీ. ఇందులో మాట తీసుకునేంత ఏముంది? నవ్వొచ్చింది రమేష్కి. మీకు తెలియదు మా ఇంట్లో ఎలా ఉండేదో. నేను, అక్క ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేశామో పుట్టింటి విషయాలు బయట పెట్టుకోవడం ఇష్టం లేక నేనెప్పుడూ చెప్పలేదు. మా ఇంట్లో మా హోదా ఎప్పుడు సెకండ్ క్లాస్ సిటిజన్స్. మగపిల్లలకు కాన్వెంట్ చదువులు, హై లెవెల్ కోచింగులు, ఆడపిల్లలకి అత్యవసర చదువులు. వాళ్ళకి ప్రతి పండగకి బట్టలు, మాకు ఏడాదికి 3 జతలు. నా ఈ డిగ్రీ పూర్తి చేయటానికి ఇంట్లో 3వ ప్రపంచ యుద్ధం చేయాల్సి వచ్చిందంటే నమ్ముతారా మీరు? ఒకవేళ మా అమ్మా నాన్న కాస్త మెత్తపడ్డా మా నాన్నమ్మ అస్సలు ఊరుకునేది కాదు. ఆడపిల్ల అంటే అక్కర్లేని ఖర్చుగా ఫీల్ అయ్యేది. అంతెందుకు, మొన్న మధ్యనే మా ఇల్లు అమ్మారు. మా ఇద్దరికి ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు అక్కకి ఎంత బాధ అనిపించిందో. చెప్పలేదేం అని అడిగితే మా ఇల్లు మా ఇష్టం, మీకు పెళ్లి చేసి పంపేశాం, మీకేం హక్కు లేదింకా అన్నాడు అన్నయ్య. ఆస్తిలో హక్కు కోసం కాదు అడిగింది. మేము పుట్టి పెరిగిన ఇల్లు, అటాచ్మెంట్ మాకు ఉంటుందిగా, ఒకసారి చూసుకునే వాళ్ళం కదా. పెళ్లి అయినంత మాత్రాన మీకేం సంబంధం లేదు అన్నట్లు అంటే ఎంత కష్టంగా ఉంటుంది. గాఢంగా శ్వాస తీసుకుంది వసంత. అందుకే అడుగుతున్నా, మన పిల్లలు ఎవరన్నా కాని అందరినీ ఒకేలా చూడాలి. సమాన హక్కు ఉండాలి. సమానంగా ప్రేమించాలి. ఇదే నాకిచ్చే గిఫ్ట్. ఇస్తారు కదూ? చెయ్యి చాపింది. సమానం కాదు. నేనైతే అమ్మాయికి ఫస్ట్ ప్రిఫరెన్స్, అబ్బాయి అయితే సెకండ్ క్లాస్ సిటిజన్. గట్టిగా నవ్వుతున్న రమేష్ ని చిరుకోపంగా చూసింది వసంత. సారీ, కోపం తెచ్చుకోకు. సరే, మాట ఇస్తున్నా. చూడు, మన ప్రేమ కాని మన ఆస్తి కాని మన పిల్లలందరికీ సమానం. వాటి మీద హక్కు సమానం. ఎక్కడ ఎలాంటి తారతమ్యం మనం చూపించం. సరేనా? చేతిలో చేయి వేసి దృఢంగా చెప్పాడు రమేష్. అనుకున్నట్లే అందరి కోరిక తీరుస్తూ పుట్టిన అమ్మాయిని చూసి పొంగిపోయాడు రమేష్. అతని కుటుంబం కూడా. 2 తరాల నుంచి ఇంట్లో అమ్మాయి లేకపోవటంతో అందరికీ ముద్దే కృతి అంటే. కృతి పుట్టిన 2 ఏళ్లకి అర్జున్ పుట్టాడు. కానీ కృతికి గారాబం ఏమాత్రం తగ్గలేదు. రమేష్ ముందు అన్నట్టుగానే కూతురు తర్వాతే ఎవరన్నా. ప్రిన్సెస్ లాగే చూసుకున్నాడు. తను ఏం చదువుకుంటానంటే అదే, ఎక్కడ చదువుతాను అంటే అక్కడ చదివించారు. ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా తన చదువు పూర్తయ్యి పెళ్లికి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే తనకు నచ్చిన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. తదనంతరం ఆస్తిపాస్తులన్నీ 2 పిల్లలకి సమానంగా రాసి రిజిస్టర్ కూడా చేశాడు రమేష్. ఎప్పటి నుంచే ఎందుకు ఆ వీలునామా అని అందరూ అంటున్నా కూడా పట్టించుకోలేదు. తను నిర్లక్ష్యం చేయబడ్డానని కూతురు కలలో కూడా అనుకోకూడదని ఇంత కష్టపడ్డారు. అయినా కృతికి అలా అనిపిస్తుందంటే ఎక్కడ జరిగింది తప్పు? రమేష్ వింటే అసలు తట్టుకోగలడా? కూతురు అలా ఫీల్ అవుతుందంటే తలనొప్పి వచ్చేసి రూంలోకి వెళ్లి తలుపేసుకుని పడుకుండిపోయింది వసంత. అమ్మా, ఈ టైంలో పడుకున్నావేమిటి? కృతి పిలుపుకి లేచి కూర్చుంది. ఏం లేదు, తలనొప్పిగా ఉందని పడుకున్నాను. నిద్ర పట్టేసినట్టుంది. ఇందాకటిదాకా బాగానే ఉన్నావుగా, ఇంతలో ఏమైంది? ఏమో తెలీదు, వచ్చింది నొప్పి అంతే.
కొంచెం ముక్తసరిగా అంది వసంత. నేను అన్న మాటలు విన్నావు. డిస్టర్బ్ అయ్యావని చెప్పొచ్చుగా. అవును, నేనేం చెప్తున్నానో పూర్తిగా వినాలిగా, మధ్యలోనే వెళ్ళిపోయావేం? నవ్వుతూ అంటున్న కృతిని చూసి కోపం వచ్చింది వసంతకి. నేను వినాలనే మాట్లాడావా ఆ మాటలన్నీ? ఎందుకు? ఎప్పుడైనా నీకేదన్నా తక్కువ చేశామా? ఇందాకటి నుంచి ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావట్లేదు మా తప్పేమిటో. మీ ఇద్దరికీ ఏదన్నా సమానంగా ఇవ్వాలనే మా తపన. అలానే ఇచ్చామనే అనుకున్నాం. అయినా నీకు ఏదో తక్కువైనట్టు అనిపిస్తుందని తెలిసాక నాకు తట్టుకోవడం కష్టంగానే ఉంది, బాధగా అంది వసంత. నాకు తక్కువ చేశారని నేను అన్నానా అమ్మా? నిజానికి ఇద్దరిలోకి నాకే ఎక్కువ చేశారు మీరు. ఏ డిమాండ్ అయినా చిన్నప్పటి నుంచి ముందు నాదే తీర్చారుగా. ఎలా అంటానలా? మరి నువ్వు అన్నదేమిటి? పెళ్ళయ్యాక తెలుస్తుంది ఇద్దరం సమానం కాదని, నిన్ను పరాయి పిల్లగా అనుకుంటున్నామని అనేగా. ఎందుకలా అనిపించింది? నీ పెళ్లి అయిన ఈ 10 ఏళ్లలో ఇప్పటికీ ఏ పండగ అయినా ఫంక్షన్ అయినా ముందు నీకు చెప్పాకే తమ్ముడికి ఫోన్ చేసి చెప్తాను. ఈ ఇల్లు, మా మిగిలిన ఆస్తులు అన్నీ మీ ఇద్దరికి సమానంగా రాసిస్తాం. ఎక్కడ నీ హక్కుకు భంగం కలుగుతుందో అని. నీకన్నా కూడా ఎక్కువగా నేను మీ నాన్న ఆలోచిస్తాం. చెప్పుకుపోతున్న వసంత చెయ్యి పట్టుకు ఆపింది. అవునమ్మా, నాకు అన్నిటిలో సమాన హక్కు ఇచ్చారు. మరి బాధ్యతలో హక్కు ఎందుకు ఇవ్వట్లేదు? సూటిగా అడిగింది కృతి. బాధ్యతలో హక్కు ఏమిటే? నాకు అర్థం కావట్లేదు. అన్ని రకాలుగా కొడుకు కూతురు సమానం అని మీరు అనుకున్నప్పుడు మీకేదన్నా అవసరం వస్తే నన్నెందుకు పక్కకు పెడుతున్నారు? ఇది ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా, కానీ మీరు బాధపడతారని అడగలేకపోయా. కానీ నాకు ఇది కరెక్ట్ గా అనిపించట్లేదమ్మా. అందుకే నువ్వు అక్కడ ఉన్నావని చూశాకే ఎలా అయినా నా మనసులో ఉన్నది తెలియపరుద్దామని అలా మాట్లాడా. కానీ నువ్వు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయావు. ఏమంటున్నావు కృతి? ఏమిటి నీ బాధ? నాకు చెప్పడానికి అడ్డేమిటి చెప్పు. 2 ఏళ్ల క్రితం నాన్నకి హార్ట్ ఆపరేషన్ అయింది. నేను చెప్పాను మనీ సర్దుతానని. మీరేమన్నారు? మా దగ్గర ఉంది, అక్కర్లేదని అన్నారు. కానీ తమ్ముడిని అడిగి తీసుకున్నారు. అవునా? లాస్ట్ ఇయర్ నువ్వు పడిపోయావు. 4 నెలలు రెస్ట్ అంటే నేను ఎంత బతిమాలాను నా దగ్గర వచ్చి ఉండమని. కాదు అని తమ్ముడి దగ్గరికి వెళ్లారు. చంటిపిల్లతో ఉంది నీ కోడలు. ఆ అమ్మాయికి ప్రాబ్లం అవ్వదా? నా పిల్లలంటే పెద్దవాళ్ళయ్యారు. నా దగ్గరికి రావటానికి మీకేమిటి ప్రాబ్లం? ఇలాంటివి చాలా సార్లే జరిగాయి. నాకు అవసరమైనప్పుడు నా హక్కుగా మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచాను? మీకు అవసరం ఉన్నప్పుడు నేను చూసుకుంటా అంటే ఎందుకు ఒప్పుకోరు? నా ఇల్లు మీకు పరాయిగా ఎందుకు అనిపిస్తుంది? కృతి ప్రశ్నకి జవాబేమీ ఇవ్వలేకపోయింది వసంత. నాకు అర్థమైంది ఏమిటంటే అమ్మా, మీరు నమ్మింది మనస్ఫూర్తిగా ఆచరించటం లేదు. ఇద్దరు సమానం అంటే అన్ని సమానంగా ఇవ్వాలి. మీ సుఖంలోనే కాదు కష్టంలోనూ నాకు భాగం ఇవ్వాలి. హక్కులతో పాటు బాధ్యతలు కూడా అప్పచెప్పాలి. లేదంటే నాకు ఇప్పుడు మీరు నన్ను పరాయిగా చూస్తున్నారు అనిపిస్తున్నది నిజమే అవుతుంది. అమ్మాయిలకి అన్నిటిలో సమాన హక్కు కావాలమ్మా. అలానే బాధ్యతలో కూడా సమాన హక్కు కావాలి. ఇందాక నా ఫ్రెండ్స్ కైనా ఇదే చెప్పాను. ఇదంతా నువ్వు నాన్నకి చెప్తే సరే, లేకపోతే నేనే చెప్తాను. బాధ్యతలో నా హక్కు నాకు ఇమ్మని. నిజానికి సమానంగా కాదు, నాకు కొంచెం ఎక్కువ ఇవ్వాలి. మొదటి నుంచి అలానే ఇచ్చారు కాబట్టి. నెమ్మదిగానే చెప్పినా చాలా స్పష్టంగా చెప్పిన కృతి మాటలతో తమ ఆలోచనలో ఎక్కడో ఉన్న చిన్న తప్పును అర్థం చేసుకుంది వసంత. అందువల్ల కూతురు ఎంత హార్ట్ అయిందో అర్థమైంది. ఇంకెప్పుడు ఇలా జరగదు తల్లి. తెలియకుండానే నిన్ను బాధ పెట్టినందుకు సారీ. కానీ ఒకటి మాత్రం చెప్పాలి. అందరూ ఆస్తుల్లో హక్కు అడుగుతారు, కానీ బాధ్యతలో హక్కు అడుగుతున్నావు చూడు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నీలానే అందరు ఆడపిల్లలు ఉంటే ఎవరూ కూతుర్ని తక్కువగా చూడరు, వద్దనుకోరు. ముద్దు పెట్టుకుంది కూతుర్ని. అందరి కూతుళ్ళు నాలాగా ఉండాలి అంటే అందరి తల్లిదండ్రులు మీలాగా ఉండాలి కదమ్మా. నవ్వుతూ ప్రేమగా తల్లిని కౌగులించుకుంది కృతి. అయిపోయిందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.